హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బన్నీ డైరీ ఫామ్ ఛానల్. మీరు చూస్తుంది వచ్చేసి ఉండవల్లి గుహలు. ఈ గుహల గురించి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. చూస్తున్నారు కదా, ఇది గుహల యొక్క ఫ్రంట్ వ్యూ అనమాట. వ్యూ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. మన టోటల్గా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి బౌద్ధ ఆరామాల్లో ఇది కూడా ఒక ప్రసిద్ధి చెందిందనమాట. ఇది క్రీస్తు పూర్వం ఎప్పుడు 4 నుంచి 5వ శతాబ్దం మధ్యలో నిర్మించబడింది. దీన్ని ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా అనేది ప్రభుత్వం వారు మనకు అందజేస్తున్నారు. చూడడానికి చాలా కనువిందుగా ఉంటుందన్నమాట. ఈ ఏనుగు బొమ్మ మాత్రానికి చేత్తో చెక్కింది. చూస్తున్నారు కదా, అనంత పద్మనాభ స్వామి వారి విగ్రహం అనేది ఏ విధంగా ఉందనేది. ఇది ఒకే రాతితో చెక్కబడిన విగ్రహం అన్నమాట. చూస్తున్నారు కదా, మన టోటల్గా ఆంధ్ర రాష్ట్రంలోనే అనంత పద్మనాభ స్వామి వారి విగ్రహం అనేది మీరు ఎక్కడా కూడా చూసి ఉండరు. కేవలం మనకి ఉండవల్లి గృహాల్లోనే కనబడుతుంది. పైన చూస్తున్నారు కదా, అదంతా కూడా నల్లరాతితో చెక్కబడిన విగ్రహాలే ప్రతి ఒక్కటి కూడా. చూడండి, అప్పట్లోనే ఎంత అద్భుతంగా అనేది వీటిని చెక్కారో మీరు చూసి కామెంట్ చేయండి. వీడియో అంతా కూడా చాలా అద్భుతంగా ఉండిద్ది, ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కటి కూడా చాలా అద్భుతంగా ఉండిద్ది అనమాట. మీరు నేరుగా వెళ్ళి చూస్తే ఎలా ఉంటుందో మన వీడియోలో కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. కాబట్టి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. చాలా అద్భుతంగా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది వీడియో మొత్తం అంతా కూడాను. చూడండి, ఎప్పుడైనా సరే మీరు ఉండవల్లి గృహాలకు వెళ్ళారా లేదన్నది కూడా కామెంట్ చేసి చెప్పండి మన కామెంట్ సెక్షన్లో. చూస్తున్నారా, ఈ కేవ్స్కి మనకి ఫ్రంట్ సైడ్ ఉంటాయి అన్నమాట. ఆ కృష్ణా కెనాల్ జంక్షన్లోంచి మనకి ఒక పాయ, ఇది మొత్తం అంతా కృష్ణానది ఒడ్డు అనమాట. చూస్తున్నారు కదా, మొత్తం అంతా ఏ విధంగా ఉంది ఏంటనేది. ఫ్రంట్ సైడ్ మనకి ఈ రోడ్డు డైరెక్ట్గా మనకి అమరావతి రాజధాని ఏరియాలో ఉన్నటువంటి సచివాలయానికి, అమరావతిలో ఉన్నటువంటి అమరలింగేశ్వర స్వామి వారి దేవాలయం దగ్గర అనేది ఆ రోడ్డు వెళ్తుంది. చూస్తున్నారు కదా, కొండలు సహజసిద్ధంగా ఏర్పడిన కొండల మీద చూసారా ఆ గుంటలు అనేది ఏ విధంగా ఉన్నాయో, వర్షపాతానికి కరిగి ఆ విధంగా అనేది ఏర్పడినాయి అనమాట. మీరు చూస్తుందల్లా అది టికెట్ కౌంటర్ అన్నమాట. వాటర్ ట్యాంక్లే కనబడుతుంది, అది మెయిన్ రోడ్. ఇవి వచ్చేసరికి చిన్న చిన్న బౌద్ధ భిక్షువులు అనేది అప్పట్లో నివసించినటువంటి గృహలు, చిన్న గృహలు అన్నమాట. 3 గృహలు గదులు ఇవి. చూడండి ఏ విధంగా ఉన్నాయో, చాలా అంటే చాలా అందంగా కనబడతా ఉంటాయి అన్నమాట ఈ గృహలు. మీకు ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్ చేయండి. కాకపోతే ఈ గృహల్లో ఏంటంటే గబ్బిలాలు నివసిస్తున్నాయి. మీరు ఇప్పుడు చూస్తుంది వచ్చేసి గార్డెన్. ఈ గార్డెన్లో మన ఇండియన్ ఫ్లాగ్ అనేది ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు జై హింద్ అని కింద కామెంట్ పెట్టండి. చూస్తున్నారుగా ఫ్లవర్స్ అనేది ఏ విధంగా ఉన్నాయో. మన ఈ ఫ్లవర్స్ పొద్దుతిరుగుడు పువ్వు జాతికి చెందినవి అనమాట. ఈ ఒక రకమైన ఫ్లవర్స్ ఇవి. ఆ పువ్వు పేరేంటో కామెంట్ చేయండి మీకు తెలుసుంటే. చూస్తున్నారు కదా, చుట్టూ వ్యూ అనేది ఎంత అందంగా ఉందో. ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది వచ్చేసి పైన 3వ అంతస్తు అనమాట. ప్రతి ఒక్కటి కూడా ఇవన్నీ మీరు చూస్తున్నాయన్నీ గాను సున్నంతో అనేది చెక్కారు. ఎప్పుడో చెక్కినవి కూడా ఇప్పుడే చెక్కు చెదరకుండా అనేది ఆ విధంగా ఉంది. కొండపైన కూడా మనకి ఈ ఋషుల శిలలు, ఆ సింహం బొమ్మలు ఇవన్నీ కూడా ఇవి గానుగ సున్నంతో చెక్కారు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎంత అందంగా అనిపిస్తున్నాయో. మనకి ఈ వ్యూ చూడడానికి వచ్చిన వాళ్ళు కింద పడకుండా అనేది ఈ కటకటాలను ఏర్పాటు చేశారన్నమాట. చూస్తున్నారు కదా, అప్పటి కళా నైపుణ్యాన్నే కళ్ళకు కట్టినట్టు చెక్కు చెదరకుండా అనేది మనకి ఈ విధంగా చూపించడం కోసం ప్రభుత్వం వారు చాలా కృషి చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే మీరు ఏదైనా సరే జాగ్రత్తగా చూసి దాన్ని ఆస్వాదించండి, కానీ దాన్ని పాడు చేయవద్దు. చూస్తున్నారు కదా, ఈ కేవ్ ఫ్రంట్ సైడ్ నుంచి వ్యూ అనమాట ఇది. ఈ వ్యూ అంతా ఏ విధంగా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి. మీకు కుదిరితే ఎప్పుడైనా సరే వెళ్ళే అవకాశం ఉంటే చూసుకోండి. ఎందుకంటే మీరు మనీ ఎంత అనేది వేస్ట్ చేస్తారు, కానీ ఇలాంటి చోటకి వెళ్తేనే చాలా ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. స్వచ్ఛమైన ఆక్సిజన్ అనేది మనకి ఖచ్చితంగా దొరుకుతుంది. పొల్యూషన్ ప్రపంచంలో బతుకుతున్నాం మనం. చూస్తున్నారు కదా, ఈ వ్యూ లొకేషన్ ఇదంతా ఏ విధంగా ఉందనేది. ఎంతోమంది ఫ్యామిలీస్ తోటి, ఫ్రెండ్స్ తోటి చాలామంది చక్కగా వచ్చి గడిపి వెళ్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు అనేది ఓపెన్లో ఉంటుంది ఈ ఉండవల్లి గ్రామం. మీకు విజయవాడ నుంచి దాదాపు 6 కిలోమీటర్లు ఉంటుంది. గుంటూరు నుంచి అయితే 26 కిలోమీటర్లు ఉంటుంది. మీరు చూస్తుంది వచ్చేసేవాటి గార్డెన్లో ఉన్నటువంటి మర్రి చెట్టు. ఈ రోజుల్లో
మనకి మర్రి చెట్లు అనేవి కనుమరుగైపోతున్నాయి. ఇంతకుముందు రోడ్లకి ఇరువైపులా అనేది మర్రి చెట్లు అనేవి ఉండేవి. ఈ మధ్యకాలం అనేది చూస్తున్నారు కదా, ఇది వచ్చేవాడికి టికెట్ కౌంటర్ అన్నమాట. మనకి ఎంట్రన్స్లో ఉంటుంది చూడండి, టికెట్ కౌంటర్ బోర్డు అది. ప్రతి ఒక్కళ్ళు ఎంట్రన్స్లో టికెట్ తీసుకోవాలి. పెద్దవారికి అయితేనేమో 25 రూపాయలు. పిల్లలు మీతో పాటు ఎంతమంది పిల్లలు వచ్చినా పిల్లలకు మాత్రం ఫ్రీ అనమాట. చూస్తున్నారు కదా టికెట్ కాస్ట్ అనేది, ఇక్కడ నేను టికెట్ చూపిస్తున్నాను కాబట్టి పిల్లల్ని ఎంతమంది తీసుకెళ్ళినా ఇబ్బంది లేదు. పెద్దవారికి మాత్రమే మనిషికి వచ్చి 25 రూపాయలు. అదొక్కటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. మీ వెంపట 10 మంది పిల్లలు వచ్చినా, మీ ఇంటి పక్కన పిల్లల్ని తీసుకెళ్ళినా కూడా పిల్లలకు ఫ్రీ. వీడియోస్ అంటారా, ఏ వీడియోస్ అయినా తీసుకోవచ్చు. ఈ ఫోన్ ఎలా ఉంది, కెమెరా ఎలా ఉంది, కాకపోతే డ్రోన్ ఎలా ఉందా అనేది మేము అడగలేదు. మ్యాక్సిమం ఫోన్లోనే రోజుల్లో తీసుకుంటున్నారు కాబట్టి ఫోన్ ఎలా అయితే తప్పనిసరిగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా వెళ్ళి చూసి మీ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా అన్నదే మాకు తెలియజేయండి. చూస్తున్నారు కదా ఈ లొకేషన్ వ్యూ అంతా ఏ విధంగా ఉందో. మొత్తం అంతా మీకు ఇప్పటి నుంచి కూడా పూసగుచ్చినట్టు చరిత్ర మొత్తం అంతా కూడా నేను ఈ ఉండవల్లి గుహల చరిత్ర అంతా కూడా తెలియజేసే బాధ్యత నాది. ప్రతి ఒక్కళ్ళు ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈ చరిత్ర మొత్తం అంతా క్లుప్తంగా తెలియజేస్తాను. కాబట్టి మనం ఈ ఉండవల్లి గుహలకు సంబంధించిన చరిత్ర అనేది ఇప్పుడు తెలుసుకుందాం. వెల్కమ్ టు బన్నీ డైరీ ఫార్మ్ ఛానల్. మీరు చూస్తున్నది ఇప్పుడు వచ్చేసి ఉండవల్లి గుహల యొక్క గార్డెన్. ఉండవల్లి గుహల యొక్క పూర్తి అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా, ఉండవల్లి గ్రామం. ఈ ఉండవల్లి గృహలో 420 నుంచి 620 మధ్యలో అనేది నిర్మించడం అనేది జరిగింది. ఈ గృహలో విజయవాడ నుండి 6 కిలోమీటర్ల దూరం, గుంటూరు నగరానికి అయితే 22 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. జాతీయ ప్రాముఖ్యత కలిగినటువంటి కేంద్ర రక్షిత స్మారక కట్టడాల్లో ఒకటి. ఈ గుహలు 7వ శతాబ్దానికి చెందినవి. ఇందులో 4వ, 5వ శతాబ్దానికి చెందినటువంటి గుప్తుల కాలం నాటి శిలాలను నిర్మాణాలను చూడవచ్చు. గుప్తుల చక్రవర్తుల్లో ఎక్కువ మంది వైష్ణవులు కాబట్టి నరసింహ, విష్ణు, రామ కథలతో చెందిన అనేక శిల్పాలను మనం చూడవచ్చు. గుప్తుల శాసనాల ప్రకారం 420 నుంచి 620 నాటి విష్ణుకుండితో రాజులతో సంబంధించి కలిగి ఉన్నాయి. ఈ గుహలో అనంతపద్మస్వామి, నరసింహస్వామి దేవస్థానాలకు అంకితం చేయబడింది. జైనులు, బౌద్ధులు, సన్యాసులు తర్వాత వీటిని విశ్వశాంతి గృహగా ఉపయోగించారు. ఈ గుహలో శాసనాల ప్రకారం 4 నుండి 5వ శతాబ్దంలో ఘనంగా ఇసుక రాయితో ఉన్న ఒక కొండపై చెక్కబడియాయి. ఇక్కడ అనేక గుహలు ఉన్నాయి. 4 అంతస్తులు కలిగిన ఒక గుహలో బాగా తెలిసిన గుహలలో ఒకటైన 2వ అంతస్తు లోపల ఒకే నల్లరాయితో ఫలకంపై విశాలమైన భంగిమలో విష్ణువు భారీ విగ్రహం చెక్కబడింది. అంటే అనంతపద్మస్వామి వారి విగ్రహాన్ని ఏకశిలపైన నల్లరాతితో చెక్కడం అనేటువంటిది జరిగిందనమాట. ఆంధ్రప్రదేశ్లోని అనేక బౌద్ధ కళాఖండాల స్తూపాలను, హిందూ దేవాలయాలను, దేవతలను మార్చారని చెప్పడానికి ఉండవల్లి ఒక ఉదాహరణగా మనం పేర్కొనవచ్చు. ఇది మొదట ఉదయగిరి, ఖండగిరి నిర్మాణంలో పోలి ఉండే హిందూ గుహలు విష్ణుకుండీల రాజుల పాలనలో ఈ గుహాశయాలను శాసనాల ప్రకారం 4 నుండి 5వ శతాబ్దాల మధ్య చెక్కినట్లు అంచనా వేయబడింది. ప్రధాన గుప్తుల వాస్తు శిల్పానికి తొలి ఉదాహరణగా ఒకటిగా చెప్పుకోవచ్చు. ప్రారంభంలో ప్రధానంగా ఇసుకరాయి కొండలను చెక్కబడి పురాతన శిల్పాలను, గుహల ఆనవాలు జైన నివాస ఆకారంలో ఉన్నాయి. ఈ గుహల్లో మొదటి అంతస్తు నివాసం ఇప్పటికే జైన శైలిని కలిగి విహార జైని సన్యాసులు ప్రదర్శిస్తూ తీర్థకారుడికి శిల్పాలను కలిగి ఉంటుంది. ఈ గుహలో మొదటి స్థాయికే చెక్కిన విహార బౌద్ధ కళాకృతులు ఉన్నాయి. పురాతన కాలంలో ఈ గృహ ప్రదేశంలో భిక్షులైనగా బౌద్ధ భిక్షులు, సన్యాసులు ఉంటారు కదా, వారి నిలయాలకు సముదాయంగా ఉన్నట్లు తెలుస్తుంది. అంటే అప్పట్లో బౌద్ధ భిక్షులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడైనా సరే తిరిగి వచ్చేసి కూడా వారు నివాస గృహాల కింద అనేది మనకి ఈ ఉండవల్లి గృహాలు అనేటువంటిది ఏర్పాటు చేసుకునేవారు అన్నమాట. అందుకనే ఈ గుహలు అప్పటి రాజుల చేత చెక్కబడినవి అయినా కూడా ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా అనేది ఉండడానికి ముఖ్య కారణం అదే వారి ఆధ్వర్యంలో కానీ లేకపోయి ఉంటే ఎంతోమంది మన దేశాన్ని పరిపాలించినటువంటి పరమతాలటువంటి రాజులు, వారు సుల్తాన్లు అవ్వచ్చు, లేదంటే ఇంకోళ్ళు అవ్వచ్చు, వారి చేతులు అనేది మన అనేకమైనటువంటి కట్టడాలు నాశనం కావడానికి మొదటి కారణం.
వారి నుంచి తప్పించి ఈ రోజుకి కూడా మనకి ఇవి అలా ఉన్నాయి అని అంటే దానికి బౌద్ధ భిక్షువులే కారణం అనమాట. ఎందుకంటే ఇలాంటి మనకి ఎల్లోరా కానీ అజంతా శిల్పాలు కానీ ఎన్నో కట్టడాలను చెక్కిన కట్టడాలు రాజుల కాలం నాటివి కూడా ఇవాళకి చెక్కు చెదరకుండా అలా ఉన్నాయి అని అంటే మనకి కేవలం బౌద్ధ భిక్షువుల వల్ల మాత్రమే అది సాధ్యమైంది. వారు ఉన్నంత వరకు కూడా ఈ శిథిలావస్థకు అనేది రాకుండా చేశారు. ప్రస్తుతం మనం ఈ రోజున ఇంత అందమైనటువంటి కట్టడాలను చూస్తున్నామంటే అది బౌద్ధ భిక్షువుల యొక్క కారణం మాత్రమే. గుహల గోడలపై చెక్కిన శిల్పాలను నైపుణ్యం కలిగిన హస్తకళాకారులు చెక్కినట్లు ప్రదర్శిస్తాయి. గుహల చుట్టూ పచ్చని గ్రామాల ప్రాంతాలు కూడా ఉంటాయి. మీరు చూసుకున్నట్టయితే ఈ పురాతన గృహాలన్నీ కూడా అనేక చక్కటి నమూనాలకు కృష్ణానదికి ఎదురుగా ఉన్న ఎత్తైన కొండ నుండి చూడవచ్చు. తూర్పు ముఖ భాగంతో 29 మీటర్ల పొడవు, 16 మీటర్ల వెడల్పు కలిగిన 4వ అంతస్తు గుహాలయం. ప్రతి అంతస్తులో చాలా వైవిధ్యంగా కనపడుతుంది. కింద అంతస్తు అసంపూర్తిగా ఉన్న తక్కువ స్తంభాలతో కలిగిన పెద్ద గదిగా ఉండి ఇది 8 స్తంభాలు, ముఖ భాగంలో 7 తలుపులు కలిగి ఉంటుంది. మొదటి అంతస్తు వెనక భాగంలో 3 మందిరాల సముదాయంలో నిర్మాణంలో మొదట ప్రతి ఒక్క మందిరం ముందు స్తంభం హాలు కలిగి ఉంది. ఇది త్రిమూర్తులైన శివ, విష్ణు, బ్రహ్మ అంకితం చేయబడినవి. గోడలపై ఉన్న శిల్పాలు వైష్ణవ దేవతలు సూచిస్తాయి. 2వ అంతస్తులో స్తంభాలు దీర్ఘచతురస్రాకారం, మందిరాలలో సర్పం మీద విష్ణువు ఆకారంలో ఉన్నటువంటి విగ్రహం ఉంది. అంటే మీరు చూసుకున్నట్లయితే అనంత పద్మస్వామి వారి విగ్రహం అనేది అక్కడ చెక్కబడి ఉందన్నమాట. శివుడు, వైష్ణవ శిల్పాలు, వైష్ణవ ఆల్వార్ వంటి కొన్ని శిల్పాలు తరువాత చెక్కబడ్డాయి. అంటే ముందుగా చెక్కబడింది మాత్రం అనంత పద్మస్వామి వారి విగ్రహం అన్నమాట. తర్వాత మాత్రమే శివుడు, వైష్ణవ శిల్పాలు, వైష్ణవ ఆల్వార్ వంటి శిల్పాలను చెక్కారన్నమాట. పై అంతస్తు 3 పుణ్యక్షేత్రాల్లో అసంపూర్ణంగా ఉంది. అంటే కొన్ని కట్టడాలు అనేది పూర్తిగా చెక్కబడడం అనేది జరగలేదు. కొన్ని అనేది సగంలోనే నిలిపివేయడం జరిగింది. మీకు మన వీడియోలో అది కూడా చూసుకోవచ్చు. పై అంతస్తుల్లో 3 పుణ్యక్షేత్రాలు సంపూర్ణంగా ఉంది. కొన్ని శిల్పాల నమూనాలు చాణక్యుల కాలానికే కారణమని చెప్పుకోవచ్చు. అంటే అప్పుడు చాణక్యుల కాలంలోనే కొన్ని శిల్పాలు అనేది చెక్కడం అనేది జరిగింది. అవి ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఇది మొదటి 5 మీటర్ల పొడవైన అనంత పద్మస్వామి వారి విగ్రహాన్ని కలిగి ఉంది. మనకి ఈ ఉండవల్లి గుహలకి తలపించే విధంగా మనకి బేలం గుహలు కూడా చెప్పుకోవచ్చు. అది కూడా మనకి ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. మొదట 1854లో హెచ్బి ఫుడ్ చే నిర్మించబడినటువంటి ఈ భూగర్భ మార్గాలలో పురావస్తు శాస్త్రం మరియు మ్యూజియంల విభాగం అన్వేషించింది. తర్వాత మిస్టరీ గ్యాబినర్ నేతృత్వంలో యూరోపియన్ సైకాలజిస్టుల బృందం అన్వేషించింది. బేలం గుహలు మేఘాలయ గుహల తర్వాత భారత ఉపఖండంలో 2వ అతిపెద్ద సహజ గుహలు. వాటి తర్వాతే మనకి ఉండవల్లి గుహలు అనేది 3వ వాటిగా చెప్పుకోవచ్చు. ఈ భూగర్భ గుహలు చదునైన వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాయి. 3 బావులకు వంటి కుహారులు కలిగి ఉంటాయి. మధ్యలో ఉన్నది గుహల ప్రధాన ద్వారము. ప్రవేశ ద్వారం వద్ద 20 మీటర్లు దిగిన తర్వాత గుహ అడ్డంగా ఉంటుంది మరియు 3229 మీటర్ల పొడవు ఉంటుంది. విశాఖపట్నం జిల్లాలో బొర్రా గుహల కంటే కూడా పొడవుగా ఉంటాయి. బేలం గుహల పొడవైన మార్గాలను, విశాలమైన గదులను, మంచినీటి గ్యాలరీలు మరియు పైఫాన్లను కలిగి ఉంటాయి. ఇవన్నీ బేలం గుహలు ప్రపంచవ్యాప్తంగా భౌగోళికంగాను పురావస్తుగాను ఆకర్షిస్తూనే ఉంటాయి. వీటన్నిటిలో కంటే కూడా మనకు ఈ ఉండవల్లి గుహలు అనేది అత్యంత ఆకర్షణీయంగా తలపిస్తాయి. మనకి ఈ బేలం గుహలకు ఎలా వెళ్ళాలంటే దానికి పూర్తి అడ్రస్ బేలం కర్నూలు నుండి 106 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది రోడ్డు ద్వారా భాగంగా అనుసంధానించడం జరుగుతుంది. రైలు మార్గంగా వెళ్తే బేలం కర్నూలు రైల్వే స్టేషన్ నుండి 106 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వాయు మార్గం అయితే హైదరాబాద్ విమానాశ్రయంలో దిగాలి. అలాగే బొర్రా గుహలు కూడా మనకి 3వ స్థాయిలోనే ఉన్నాయి మన ఆంధ్ర రాష్ట్రంలో. ఆ బొర్రాయి గుహలు కూడాను వాస్తవానికి 1854లో హెచ్బి ఫుడ్స్ ద్వారా కనుగొనబడినవే. ఇవి భూగర్భ మార్గాల్లోనే పురావస్తు శాస్త్రం మరియు మ్యూజియంల విభాగంలో అన్వేషించబడినాయి. తరువాత మిస్టర్ గ్యాబినర్ నేతృత్వంలో యూరోపియన్ సైకాలజిస్టుల బృందం బేలం గుహలను, అలాగే బొర్రా గుహలను, అలాగే ఈ ఉండవల్లి గుహలను కూడా కనుగొనడం అనేది జరిగిందనమాట. ఈ సున్నపురాయితోటి గుహలను గోస్తని నది చర్య ఫలితాలుగా ఏర్పడ్డాయి. అంటే గోస్తలి నది యొక్క ప్రవాహంలో ఆ బొర్రా గుహలు అనేది చీల్చుకుని రావడం అనేది సహజంగా ఏర్పడినాయి అనమాట. అంటే మనుషుల నిర్మితంతో ఏర్పడినవి కాదు. ప్రస్తుతం ఈ గుహలో గుండా ప్రవేశించే నది ఒకప్పుడు సున్నపురాయి ప్రాంతం మీదుగా ప్రవహించేది. నది నీరు ఖనిజ నిక్షేపాలతో కలిగి ఉంచేత ఒత్తిడి కారణంగా సున్నపురాయిని
కరిగి క్రమంగా గృహాలుగా ఏర్పడ్డాయి. కాబట్టి ఈ ఉండవల్లి గృహాలు చూసిన వారు ప్రతి ఒక్కరు కూడా ఈ బేలం గృహాలు, బొర్రా గృహాలని తప్పకుండా చూస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ ప్రక్రియలో పుట్టగొడుగులు, ఆలయాలు, మసీదులు, చర్చిలు మరియు అనేక అసంకీర్తమైనటువంటి నిర్మాణాలకు దారితీస్తూనే ఉంది. కాబట్టి మనం ఈ బౌద్ధారామాలు ప్రతి ఒక్కటి కూడా పురాతన కాలంలో నిర్మించబడినటువంటి ఏ కట్టడాలైనా కూడా మనం జాగ్రత్తగా కాపాడుకోగలిగితేనే మన హిందూ ధర్మం అనేది చెక్కు చెదరకుండా అనేది ఉంటుంది. లేదా అంటే కనుమరుగైపోవడానికి ఎంతో కాలం పట్టదు. మీకు బొర్రా గుహలకి రహదారి మార్గం చెప్తాను. విశాఖపట్నం నుండి 90 కిలోమీటర్లు మరియు అరకులోయలో వెళ్ళే మార్గంలో ఉంటుంది. రైలు మార్గం అయినా కూడాను విశాఖపట్నం రైల్వే స్టేషన్ దిగి 90 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. మనం ఉండవల్లికి అయితే విజయవాడలో దిగి మనకి 10 కిలోమీటర్ల దూరం వచ్చారు అని అంటే మనకి ఈ ఉండవల్లి కేవ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ ఉండవల్లి గ్రామంలోని ఉండవల్లి గుహలు దాదాపు దూరంలో ఉన్నాయి. కృష్ణానదిని చూస్తే ఎత్తైన కొండలు, బౌద్ధరాతి నిర్మాణ శైలికి చక్కని నమూనా కలిగి ఉంటుంది. ఈ గుహల్లో క్రీస్తు శకం 4-5 శతాబ్దంలో తవ్వారు. ఒకే గ్రానైట్ దిమ్మె నుంచి చెక్కబడినటువంటి 5 మీటర్ల పొడవైన శయనమైన విష్ణు విగ్రహంతో కూడినటువంటి ఈ 4 అంతస్తుల గుహ ఇక్కడ అత్యుత్తమం మరియు తొలి రకమైనటువంటిది. ఈ ప్రదేశాన్ని ఎలా చేరుకోవాలి అంటే రోడ్డు మార్గం ద్వారా అయితే ఉండవల్లి విజయవాడ నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. బస్సు మరియు ట్యాక్సీలు విజయవాడ నుంచి అందుబాటులో ఉంటాయి. అలాగే ఆటోలు కూడా అందుబాటులో ఉంటాయి. రైలు మార్గం అయితే ఉండవల్లి విజయవాడ నుంచి అలాగే 8 కిలోమీటర్ల దూరం ఉంటుంది. వాయు మార్గం అయితే మనకి హైదరాబాద్ విమానాశ్రయం నుంచి అయితే 280 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ఉండవల్లి గ్రామం పూర్తి వివరాల్లోకి వస్తే ఉండవల్లి గుంటూరు జిల్లా తాడేపల్లి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామంగా చెప్పుకోవచ్చు. ఈ గ్రామం విజయవాడ నగరానికి ప్రధాన శివారు ప్రాంతం. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి పరిధిలో 29వ గ్రామంలో ఒకటి. నూతన అమరావతికి తూర్పు ముఖద్వారంగా ముఖ్యమైన మార్గంగా చెప్పుకోవచ్చు. మామూలుగా పంచాయతీ ఒకవైపు ఉంటుంది. మొత్తం 2011 లెక్కల ప్రకారం 9,743 మంది జనాభా. పురుషుల సంఖ్య 4,862 మంది. స్త్రీల సంఖ్య 4,881 మంది. గుహల సంఖ్య అంటే హౌసెస్ అనమాట 2,638. ఇది 2000 లెక్కల ప్రకారం. మనకి ఉండవల్లి గ్రామం యొక్క పిన్ కోడ్ వచ్చేసి 522501. ఎస్టీడీ కోడ్ వచ్చేసి 08645. గ్రామ చరిత్ర వచ్చేసి సిఆర్డిఏ పరిధిలోకి వస్తున్న మండలాల్లో, గ్రామాల్లో ప్రభుత్వం విడిగా గుర్తిస్తున్నటువంటి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం గుర్తించిన వాటిలోని చాలామంది విజిటిఎం పరిధిలోకి ఉన్నాయి. గతంలో విజిటిఎం పరిధిలో ఉన్న వాటితో పాటు ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సిఆర్డిఏలో పరిధిలోకి వచ్చేటువంటి గుంటూరు, కృష్ణా జిల్లాలలో మండలాలలో గ్రామాలను గుర్తిస్తూ పురపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరు జిల్లా పరిధిలోని మండలాల్లో తాడేపల్లి, మంగళగిరి, తుళ్ళూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టి చెరువు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా గ్రామాల్లో, పట్టణాల్లో కూడా సిఆర్ఈ పరిధిలోకి వస్తుంది. ఈ పురాతత్వ సర్వేలో మనకి ప్రధానంగా చెప్పుకుంటాం ఏంటంటే ఈ గుహాలయాలు కూడా ఇది క్రీస్తు శకం 6 నుండి 7 శతాబ్దాల్లో నిర్మితమైన 4 అంతస్తుల గుహాలయాలు. క్రీస్తు శకం 16వ శతాబ్దం వరకు రాజపోషణలో ఉండేది. దీని కింద అంతస్తు అయిన సుబాల మండపం నిర్మాణము ఇసుకను పూర్తి కాలేదు. అంటే ఇప్పటికీ కూడా పూర్తి కాలేదు. మొదటి అంతస్తులోని త్రిమూర్తులు చెక్కబడి ఉన్నాయి. 2వ అంతస్తులోని అనంతశయన విష్ణువు ఆలయం ఉంది. అంటే అనంతపద్మ స్వామి వారి రాజవిగ్రహం అనేది అక్కడ ఉందన్నమాట. 3వ అంతస్తులో పూర్తిగా నిర్మించబడినటువంటి త్రికూటాలయం కూడా ఉంది. ఇచ్చటి శిల్పకళ ఆధారంగా ఈ గుహలో చాణక్య కాలం నాటిదని చెప్పుకోవచ్చు. ఈ ఉండవల్లి గుహల యొక్క కీలకమైన చరిత్ర అంశాలు చూసుకున్నట్టయితే నిర్మాణ కాలం. ఈ గుహలు విష్ణుకుండి రాజుల పాలనలోని క్రీస్తు శకం 4 మరియు 5వ శతాబ్దాల్లో చెక్కబడినట్లు భావిస్తున్నారు. నిర్మాణ శైలి వచ్చేసి అవి భారత రాతిలోని చెందిన నిర్మాణ శైలికి ఒక ప్రధాన ఉదాహరణ. బహుళ అంతస్తులు మరియు ఒకే గ్రానైట్ దిమ్మ నుండి చెక్కబడిన పెద్ద శయనిస్తున్నటువంటి విష్ణు విగ్రహం ఇవన్నీ కూడా భారత శైలిని తలపిస్తూ ఉంటాయి. బౌద్ధ ప్రభావం. గుహల తొలి స్థాయిలోని బౌద్ధ విహారంగా పనిచేస్తాయని నమ్ముతారు.
మొదటి అంతస్తులోని జైన ప్రభావాలు ఉన్నాయి. హిందూ దేవాలయాలు తరువాత ఒక గుహను అనంతపద్మస్వామి గారికి, రెండో గుహని నరసింహస్వామి వంటి హిందూ దేవతలను అంకితం చేయబడి దేవాలయాలను మార్చడానికి పరిణామంగా చెందాయి. ఇది మతపరమైనటువంటి పోషణలో మార్పును సూచిస్తుంది. నైపుణ్యం కలిగినటువంటి చేతి పనుల గురించి చెప్పుకున్నట్టయితే ఈ గుహలో పురాతన భారతీయ కళల నైపుణ్యం ప్రదర్శిస్తాయి. గోడలు మరియు స్తంభాలు అలంకరించిన వివరాత్మకమైనటువంటి శిల్పాలు మరియు శిల్పాలను గుర్తించవచ్చు. స్థానం: ఈ గుహలు విజయవాడ సమీపంలోని నగరాలకు నైరుతి దిశగా 6 కిలోమీటర్ల దూరంలో మరియు ఆంధ్రప్రదేశ్ గుంటూరు నుండి 22 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. జాతీయ ముఖ్యత: ఉండవల్లి గుహలు జాతీయ ముఖ్యతను కలిగిన కేంద్ర రక్షిత స్మారక చిహ్నంగా గుర్తించబడ్డాయి. ఉండవల్లి అంటేనే తెలుగు వారందరికీ వెంటనే గుర్తొచ్చేది అక్కడున్నటువంటి ఉండవల్లి గుహలు. ఒక పర్వత సముదాయాన్ని ముందు భాగం నుండి లోపలికి తొలగించుటూ వెళ్ళి 4 అంతస్తులుగా అద్భుతమైనటువంటి సౌందర్యాన్ని సృష్టించారు. అందులో ఒక పెద్ద గ్రానైట్ రాయితో చెక్కిన 20 అడుగుల ఏకశిల అనంతపద్మస్వామి వారి విగ్రహం చూపరులను ఆకట్టుకుంటుంది. దేవతామూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు సంబంధించిన ఆలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడి శిల్పకళా నైపుణ్యం అజంతా, ఎల్లోరా శిల్పాలను ఏమాత్రం తీసిపోవు. ఈ గుప్తుల కాలం నాటి ప్రథమ భాగంలో చెందిన నిర్మాణ శైలికి లభిస్తున్న ఆధారాలతో ఒకటి. ఈ గుహాలయాల్లోని క్రీస్తు శకం 420 నుండి 620 వరకు సాగిన విష్ణు కుండలాలయాల కాలంలోని చెందినవి. బౌద్ధ నిలయాలు: ఈ గుహలు మొదట బౌద్ధ మతానికి సంబంధించినవి, తర్వాత క్రమంగా గుహలుగాను ఏర్పడి ప్రసిద్ధి చెందాయి. ఈ గుహలు బౌద్ధ, హైందవ శిల్ప కళారీతుల సమ్మేళనము. ఈ 4 అంతస్తుల గుహ సముదాయాన్ని మొదట బౌద్ధ భిక్షువులు నివసించడం కోసం ఏర్పాటు చేసినట్లు చరిత్ర ఆధారాల ద్వారా తెలుస్తుంది. ఏయో అంతస్తులలో ఏమున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకోవచ్చు. ఈ 4 అంతస్తుల గుహలలో మొదటి అంతస్తులో ఋషులు, సింహాలు వగైరా విగ్రహాలు, నరసింహస్వామి, వైష్ణవేశ్వరులు, దత్తాత్రేయుడు, ఇంకా కొన్ని విగ్రహాలు గోడలపై చెక్కి ఉంటాయి. స్తంభాల మీద కూడా కొన్ని శిల్పాలు ఉన్నాయి. రెండో అంతస్తులో శయనించి ఉన్న అనంతపద్మస్వామి వారి విగ్రహం ఉంది. గర్భాలయం ద్వారా జయ విజయ విగ్రహాలు ఉంటాయి. ఇక మూడో అంతస్తులో పూర్తిగా నిర్మింపబడినటువంటి త్రికుంటలాలయం కూడా ఉంది. ఇందులో ఎలాంటి విగ్రహాలు లేవు. గుహల నుంచి రహస్య మార్గాలు: గృహాలయం నుండి కొండవీటి కోటకు మరియు మంగళగిరి కొండకు, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి రహస్య మార్గాలన్నీ చెబుతారు. పూర్వం ఈ మార్గాల ద్వారా రాజులు శత్రువులను తెలియకుండా తమ సైన్యాన్ని తరలించేవారు. ప్రస్తుతం ఇక్కడున్న సొరంగ మార్గం మూతపడి పూడిపోయి ఉంది. మనకి ఈ ఉండవల్లి గుహ సందర్శన సమయం వచ్చేవాటికి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు సందర్శన వేళని ఏర్పాటు చేయడం జరిగింది అన్నమాట. ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు వచ్చేసి 9 గంటల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. మీరు ఈ సమయాల్లో ఎప్పుడైనా సరే రావడానికి అవకాశం ఉంది. 15 ఏళ్ళ లోపల పిల్లలకు ఉచిత ప్రవేశం ఉంది. అంటే పెద్దవారికి మాత్రమే టికెట్ సౌకర్యం ఉంటుంది అన్నమాట. పిల్లలకైతే అది కూడా ఉండదు. టికెట్ ఖర్చు వచ్చేసి 25 రూపాయలుగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండే ధరల్లో మనకి ఈ ఉండవల్లి గుహలకు అనేటువంటి టికెట్లు అందజేయడం జరుగుతుంది.
వదిలే అన్నమాట. ఇప్పటికీ కూడా చెక్ చేయకుండా వీటిని ఇలాగే మనం ఎల్లవేళలా రాబోయే తరాలకి కాపాడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి కావాలి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ వచ్చి చూసి ఆనందించండి, కానీ ఎటువంటి వాటిని కూడా ధ్వంసం చేయొద్దు. కాబట్టి మిగతా వీడియో అంతా కూడా చూపించి మన వీడియో ఎండ్ చేద్దాం. आगे है लोकेशन तिरुपति हाँ చూస్తున్నారు ఫ్రెండ్స్, టికెట్ ప్రైస్ వచ్చేసి 25 రూపీస్ అనమాట. మనిషికి వచ్చి చూస్తున్నారు ఇక్కడ వీడియోస్ ఏదైనా సరే ఎవరైనా సరే తీసుకోవచ్చు, దానికి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా రీజనబుల్ ప్రైస్ కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి అవకాశం సద్వినియోగం చేసుకుని ఈ పురాతన కట్టడాలను చూస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నారు. ఇప్పటి వరకు చూశారు కదా ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి,
కామెంట్ చేయండి. మీరు ఏ ఊరు నుంచి వస్తున్నారు ఏంటి. మన ఛానల్ కానీ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలా అయితే మన ఛానల్లో ఉన్న మంచి మంచి కంటెంట్ వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తాయి. ప్రతి ఒక్కరు షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.